ఉదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం క్రిస్మస్ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని లేఖన భాగములు మనము వరుసగా కొన్ని మాటల మీద ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాలమందు ఈ సీజన్లో, ఈ ప్రస్తుత కాలంలో అందరూ యేసుక్రీస్తు యొక్క జన్మ విధానాన్ని, జన్మించిన ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నారు. నేటి ఉదయకాలమందు కూడా మన స్తుతి అంశం క్రిస్మస్, యేసుక్రీస్తు పుట్టుకలో ఉన్న మొట్టమొదటి కార్యాలు ఏమేమి జరిగినాయో ఒక్కొక్కటిగా మనము జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. 9వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. 10వ వచనం, వాన నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మొట్టమొదటి క్రిస్మస్ అనే ఒక అంశములో జరిగిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, ఒక వర్తమానం ఇక్కడ తెలియజేయబడినట్లుగా మనం ఈ 3 వచనాలు చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. ఆకాశములో ఒక నక్షత్రము కనిపించింది, ఒక సూచన కనిపించింది. ఒక రక్షకుడైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు జరిగిన మొట్టమొదటి కార్యం ఏంటి అంటే, నక్షత్రము ఆకాశంలో వచ్చింది. ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో కొన్ని కోట్ల మంది రోజుకి అనేక మంది, వేల మంది ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తూ ఉన్నారు. కానీ ఎవరి జన్మములోనూ ఇలాంటి అద్భుత కార్యము, ఇలాంటి ఆశ్చర్య కార్యము, ఇలాంటి సూచక క్రియ ఎవరి జన్మములోనూ జరగలేదు. వాక్యము వింటున్న మన జీవితాల్లోనూ ఇలాంటి ఆశ్చర్యకార్యము మన జన్మంలో జరగలేదు. వాక్యము పంచుకుంటున్న నా జన్మ జీవితంలో, నేను జన్మించినప్పుడు కూడా ఇలాంటి ఒక గొప్ప సూచన క్రియ జరగలేదు. ఏంటి అంటే, ఆకాశములో ఒక నక్షత్రము ప్రత్యేకంగా ఉద్భవించింది. ఒక మనుషులు పుట్టినప్పుడు ఆ కుటుంబంలో వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు, కానీ దానికి సూచన ఏమీ ఉండదు. ఎక్కడో ఇంట్లోనో హాస్పిటల్లోనో ఎక్కడో బిడ్డకు జన్మనిస్తారు. అక్కడున్న సమీపస్తులు, బంధువులు అక్కడ ఉంటారు. ఆ సమాచారాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి దాన్ని సమాచారాన్ని చేరవేస్తారు. కానీ ఇక్కడ ఒక శిశువు జన్మించాడు. మరి ఆయనలో ప్రత్యేకత ఉండబట్టే అక్కడ నక్షత్రము ఆకాశములో ఉదయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో చూస్తే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. యేసుప్రభు వారు జన్మించినప్పుడు మనందరి కోసం ఆయన గొప్ప దేవుడై ఉండి, పరలోక పట్టణములో అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ఆయన, పరిశుద్ధ పట్టణంలో ఉండాల్సిన ఆయన మనందరి కోసం రక్తమాంసములతో ఆయన శరీరాన్ని అమర్చుకొని ఆయన ఈ లోకములో జన్మించాడు. జన్మించినప్పుడు తూర్పు దేశపు, అక్కడున్న మాటను మనం చూసినట్లయితే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. అంటే ఒక వర్తమానం, ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఒక సమాచారము, ఒక సూచన జరిగింది. కానీ ఇక్కడ రక్షకుడైన యేసుక్రీస్తు వారు యూదుల రాజుగా జన్మించినప్పుడు అందుకు సూచనగా ఒక నక్షత్రము ఆకాశములో ఉద్భవించింది. ఇది మొట్టమొదటి కార్యం. యేసుక్రీస్తు వారి జన్మించినప్పుడు ఒక సమాచారాన్ని అందజేసే ఒక సూచనగా, సమాచారాన్ని చేరవేసే ఒక పత్రికగా,
సమాచారాన్ని చేరవేసే ఒక ఛానల్గా, సమాచారాన్ని చేరవేసే ఒక న్యూస్ పేపర్గా, సమాచారాన్ని చేరవేసే ఒక మౌత్ పబ్లిసిటీగా, అంటే నోటి ద్వారా సమాచారాన్ని అందించే విధంగా, సమాచారాన్ని చేరవేసే ఒక పాంప్లీట్గా, ఒక పత్రికగా నక్షత్రము యేసుక్రీస్తు వారి జన్మములో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడే 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదకి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. సమాచారాన్ని చేరవేసింది, మార్గాన్ని చూపించింది ఆ నక్షత్రం. యేసు ప్రభువు జన్మములో సమాచారాన్ని అందించిన నక్షత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనంలో చూస్తే, వారా నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, వారా నక్షత్రమును చూచి అత్యానందభరితులై, ఆ నక్షత్రము అనేక మందికి సంతోషాన్ని కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ జ్ఞానులు ఆ ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. దేవునికి కానుకలు సమర్పించారు, దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు. యూదుల రాజుగా పుట్టిన వాడిని ఆయన వెతుక్కున్నారు, ఇంటిలోనికి వెళ్ళారు, సాగిలపడ్డారు, పూజించారు, తమ పెట్టెలు విప్పారు, విలువైన బంగారము, సాంబ్రాణి, బోలములు కానుకలుగా ఇచ్చారు, ఆయనకి సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దృష్టాంతమంతా జరగటానికి కారణం ఒక సమాచారాన్ని చేరవేసిన ఒక నక్షత్రాన్ని ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ నక్షత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. ఆ నక్షత్రము అది ఆయన నక్షత్రం అని మనం 2వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆ నక్షత్రము లోకానికి ఒక సూచనగా, లోకరక్షకుడు ఉద్భవించాడు, లోకరక్షకుడు జన్మించాడు. మానవాళి పాప విమోచనను విడిపించటానికి, మానవుడు పాపముతో జిగటగల దొంగ ఊబిలో చిక్కుకొని పోతూ ఉండగా ఆ పాపము నుంచి విడుదల కలిగించటానికి ఒక లోకరక్షకుడు ఉద్భవించి ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా రక్షణ కార్యం దయచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారి జన్మములో జరిగిన మొట్టమొదటి కార్యం ఏంటి అంటే, సమాచారాన్ని చేరవేసే ఒక నక్షత్రం, సమాచారాన్ని అందించే ఒక నక్షత్రం ఉద్భవించింది. ఆ నక్షత్రము ద్వారా లోకరక్షకుడిని కనుగొన్నారు. ఆ నక్షత్రము ద్వారా వాళ్ళు లోకరక్షకుడి ఎదుట సాగిలపడ్డారు. ఆ నక్షత్రము ద్వారా లోకరక్షకుడిని పూజించారు. ఆ నక్షత్రము ద్వారా బంగారము, బోలము, సాంబ్రాన్ని లోకరక్షకుడికి సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు ఈ క్రిస్మస్ జన్మదిన సందర్భంలో, అంటే యేసు ప్రభువారు మనందరి కోసం జన్మించిన ఆ సీజన్లో, ఆ కాలంలో ఉన్న మనం ఇట్టి స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని మనందరి కొరకు ఒక లోకరక్షకుడు ఉద్భవించగా అందులో నక్షత్రము సూచనగా సమాచారాన్ని చేరవేసినట్లుగా, ఆ నక్షత్రము వాళ్ళకి అత్యానంద భరితులైనట్లుగా, సంతోష కారణమైనట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా మన జీవితాల్లో అట్టి సంతోషమైన కార్యాన్ని జరిగించిన ఆ లోకరక్షకుడిని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా మనం కూడా స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం, వందనములు నాయనా. మీరు మా అందరినీ రక్షించటానికి ఈ భూలోకానికి మీరు జన్మించినందుకు వందనములు. మీ జన్మంలో జరిగిన మొట్టమొదటి కార్యం ఆకాశంలో ఒక నక్షత్రం. ఆ నక్షత్రం అనేక మందికి దారి చూపించింది, సంతోషాన్ని కలిగించింది. వాళ్ళకు మాత్రమే కాదు నాయన, ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న మా అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపిన ఈ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.